హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. దుంపల పులుసు ఎలా పెట్టుకోవాలో చెప్తారు వచ్చేయండి. ముందుగా కుక్కర్లో దుంపలు వేసి నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. అవి ఉడికేటప్పటికి మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అలాగే టమాటా కూడా తీసుకున్నాను. దుంప పులుసు అంటే వంకాయ లేకపోతే అస్సలు బాగోదండి. కంపల్సరీగా వంకాయ అయితే ఉండాలి. వంకాయ కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు అలా చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాక టమాటా కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అలాగే వంకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా కుక్కర్ విజిల్ వచ్చిందండి. మనం ఈ దుంపలు ఉడికి చూసుకుని ఆల్రెడీ ఉడికిపోతాయి అనుకోండి. మా అమ్మాయి చూసారా, చేతితో పట్టుకుంటే కాలుతుంది అనేసి చాకుతో గుచ్చి మరీ తొక్క తీస్తుంది. ఏమైనా చదువుకున్న వాళ్ళు తెలివితేటలు వేరులేండి మన ముందు. ఇలా దుంపలు కూడా తొక్కలు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా వంకాయ ముక్కలు వాటర్లో వేసేసుకున్నాం. అలాగే స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. అది వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి. దుంపలు జిగురు ఎక్కువగా ఉంటుందండి. జిగురు ఎక్కువగా ఉండడం వల్ల మన మోకాళ్ళలో కూడా జిగురు పడుతుంది. చాలా మంచిదండి దుంపలు తినడం వల్ల. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా మూత పెట్టేసుకున్నాక చింతపండు కూడా వేసుకోవాలండి. నానబెట్టుకుందాం. టమాటా టేస్ట్ కోసం వేసుకుంటామండి. చింతపండు పులుపు కోసం వేసుకుంటాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే దుంపలు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా గట్టిగా తిప్పేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఇలా వేసేసుకుని గట్టిగా తిప్పిన తర్వాత ఇలా ఒకసారి మూత పెట్టేసుకోవాలండి, మగ్గుతుంది. ఇలా ఒకసారి మూత తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని అందులో సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకొని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పేసి మూత పెట్టేసుకోవాలి. అసలు నాకు తెలిసి దుంపల పులుసు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. చాలామందికి ఇష్టంగానే తింటారు. అసలు చేపల పులుసులా ఉంటుందండి. అసలు ఇలా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకుందామండి. ఈలోగా మగ్గేటప్పటికి మనం వెల్లుల్లి, జీలకర్ర ఇలాగా నూరుకొని కచ్చాపిచ్చా నూరుకొని వేసుకుందాం. ఇది వేసేసుకోవాలండి. ఇలా నూరుకొని వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఏదైతే నానబెట్టుకున్నామో అది కూడా పులుసు పీసుకి కూరలో వేసేసుకోవాలండి. చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాక కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత వేడి అన్నంలో వేడి దుంపల పులుసు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అంతేనండి, దుంపల కూర రెడీ. మా వారికి దుంపల కూర వాళ్ళ అమ్మాయి వండి దాన్ని పెడితే చాలా రుచిగా ఉందన్నారండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.